ఈటీవీ విన్‌లో ఏఐఆర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ ఈ మధ్యనే వచ్చింది. దాని గురించి నా ఒపీనియన్స్ పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. అంటే నేనేదో రివ్యూ చేస్తున్నానని అయితే చెప్పను. ఎందుకంటే నేను ప్రొఫెషనల్ రివ్యూయర్‌ని అయితే కాదు. కానీ ఈ ఏఐఆర్‌ని చూసిన తర్వాత నా ఫీలింగ్స్, నా ఒపీనియన్స్ ఒకసారి పంచుకుంటే బెటర్ అని నాకు అనిపించింది. అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో అంతగా ఎందుకు నాకు నచ్చింది అంటే, నేను నచ్చిందని చెప్పను, బట్ కనెక్ట్ అయింది. ఎందుకంటే నేను కూడా ఈ ఫ్రీ చైతన్య పారాయణ నుంచి వచ్చిన ఒక స్టూడెంట్ని అనుకోండి, లేకపోతే అవుట్పుట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనుకోండి. సో అందుకని చెప్పి ఇది చూసిన తర్వాత కొన్ని మాటలు మీకు చెప్దాం అనుకున్నాను. సో వన్ థింగ్ ఈజ్ లైక్ ఇది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఒక లైఫ్ గురించి చెప్తుందన్నమాట. అంటే ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనేది ఒక ఇన్స్టిట్యూట్. అందులో ఈ ఒక ముగ్గురు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, ఏ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు, వాళ్ళు ఎలా చదివారు, ఏ విధంగా కాలేజ్ లైఫ్ కానీ వాళ్ళ పేరెంట్స్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అని చూపించే ప్రయత్నం ఇది ఏఐఆర్ అనేది. సో మీరు కోటా ఫ్యాక్టరీ అనేది ఒక హిందీలో వెబ్ సిరీస్ ఉంటుంది, టీవీఎఫ్ వాళ్ళది. కోటా ఫ్యాక్టరీ కానీ చూసింటే మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది అనేది. సో ఆల్మోస్ట్ అటువంటి ప్రయత్నమే ఇది కూడా. అండ్ ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎలా చేశారు అనేది ఒక బ్రీఫ్గా చెప్తాను. సో మన కోర్ట్ మూవీలో ఉన్న హర్ష్ రోషన్ అనే అబ్బాయి ఇక్కడ లీడ్ యాక్టర్ అనమాట. సో అతని పర్ఫార్మెన్స్ అయితే ఎనర్జెటిక్గానే ఉంది, బాగుంది. అండ్ తనతో పాటు ఉన్న ఇద్దరు అబ్బాయిలు కూడా వాళ్ళ పరిధి మేరకు దే యాక్టెడ్ వెల్ అనే చెప్పొచ్చు. అండ్ ఇంకా ఇన్ఛార్జ్ అంటే క్లాస్ ఇన్ఛార్జ్లు ఉంటారు కదా ఈ కాలేజెస్లో, ఆ ఇన్ఛార్జ్గా జీవన్, మన కీడా కోలా కానీ ఈ సినిమాల్లో యాక్ట్ చేసిన జీవన్ అనే యాక్టర్ ఉన్నాడు. సో అతని క్యారెక్టర్ అయితే కొంచెం హిలేరియస్గానే ఉంటుంది, చాలా బాగుంటుంది అది. అండ్ ఇంకా క్లాస్ ఓవరాల్గా సునీల్ కూడా కొంచెం ఒక చిన్న రోల్లో కనిపిస్తాడు. సునీల్ తమ్ముడుగా ఇంకొక పర్సన్ ఉంటాడు, లైక్ కాలేజ్ ఓనర్ అనుకోండి. సో అతను ఉన్నంతసేపు కూడా కొంచెం పర్ఫార్మెన్స్ బాగానే, కొంచెం అగ్రెసివ్గా ఫెరోషియస్గా ఉంటాడు. సో అతను కూడా బాగానే యాక్ట్ చేశాడని చెప్పొచ్చు. అండ్ ఇంకా మనకు 30 Words 21 అని చెప్పి ఒక వెబ్ సిరీస్ ఉంటుంది. అందులో ఉన్న లీడ్ యాక్టరే ఇందులో ఒక వన్ ఆఫ్ ద లెక్చరర్గా కనిపిస్తాడనమాట. సో అతను కూడా ఒక మంచి క్యారెక్టరే ఇచ్చారనమాట, బాగానే చేశాడు అతని పరిధి మేరకు. అండ్ ఈ విధంగా చూస్తే ఓవరాల్గా క్యారెక్టర్స్కి మనం కొంతవరకు కనెక్ట్ అయ్యే ఇందులో ఆ డెప్త్ అయితే ఉంది. అంటే లైక్ లీడ్ యాక్టర్స్ కనెక్ట్ అవుతాము, 1 or 2 జీవన్తో కూడా కనెక్ట్ అవుతాము, లెక్చరర్ ఎవరైతే ఉన్నాడో తనతో కూడా కనెక్ట్ అవుతాము.